హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేను నా స్టైల్లో పప్పు కర్రీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నేను రెగ్యులర్గా ఇంట్లో చేసే ఈ పప్పు కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా సింపుల్గా ఎమ్మీగా కడుపు నిండా కమ్మగా తినేయచ్చు. ప్లేట్ మొత్తం ఖాళీ చేయొచ్చండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా రెడీ చేయొచ్చు. సో ఎలా చేయాలనేది వీడియోలో చూసేద్దాము. దీనికోసం కుక్కర్ తీసుకొని దీంట్లో నేనైతే 1 కప్ పెసరపప్పుని తీసుకుంటున్నానండి. పెసరపప్పులో టమాటో వేసి యాడ్ చేసి వండినట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కందిపప్పులో కూడా యాడ్ చేయొచ్చు, దానికంటే టేస్ట్గా పెసరపప్పు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో దీంట్లో వాటర్ వేసి 2-3 టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి పప్పుని. ఇలా కడిగి తీసుకున్నాక దీంట్లో 1 కప్పు పప్పుని తీసుకున్నాం కదా, సో 2 కప్ వాటర్ని తీసుకోండి. లేకపోతే కొంచెం 1.5 కప్ వాటర్ తీసుకున్నా సరిపోతుంది. పెసరపప్పు కదండి, చాలా తొందరగా ఉడుకుతుంది. సో దీంట్లో యాడ్ చేయడానికి 10 దాకా పచ్చిమిర్చిని, 1 ఎల్లిగడ్డని తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకొని దీన్ని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసి మనం ఈ పప్పులో యాడ్ చేసినట్లయితే పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు టైం ఉన్నట్లయితే రోట్లో కచ్చపచ్చగా దంచుకొని తీసుకోండి, ఇంకా బాగుంటుందండి. సో దీంట్లో టమాటోస్ని 5-6 పండుటి టమాటోస్ని నేను ఇలా కొంచెం సైజ్ అనేది పెద్దగా కట్ చేసి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ నూనెని కూడా యాడ్ చేయండి. నూనె వేయడం వలన పప్పు అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా యాడ్ చేసేసి దీన్ని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి పెసరపప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇలాంటి గంటె తీసుకొని మనం ఇది మెత్తగా చేసుకుంటే చాలు. మీ దగ్గర పప్పు గుత్తి అనేది అవైలబుల్లో ఉంటే అది కూడా చేయొచ్చండి. మనకి ఈ పెసరపప్పుకి పప్పు గుంతి లేకపోయినా పర్లేదు, ఇలా గంటెతో నార్మల్గా చేస్తే వచ్చేస్తుంది. దీంట్లో కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను, పుల్లగా బాగుంటుందనేసి. సో మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. చింతపండు పులుసు అనేది యాడ్ చేసేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పోపుని యాడ్ చేసుకుందాము. దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో వీటిని యాడ్ చేసేసి దీంట్లో ఎండుమిర్చి 2, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు యాడ్ చేసి పోపుని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు అనేది రెడీ అయిపోయాక మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు అనేది దీంట్లోకి యాడ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన పప్పు చాలా ఈజీగా, టైం లేనప్పుడు మనం బయట నుంచి వచ్చినప్పుడైనా సరే వంట రాని వాళ్ళు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా, ఒకసారి సింపుల్గా ఇలా పప్పుని ట్రై చేసి తినండి. కడుపు నిండా తినేస్తారండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేయొచ్చు. సో ఈ టేస్ట్ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.